జగిత్యాల పట్టణంలోని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి నివాసం ఇందిరా భవన్లో వైఎస్ రాజశేఖర రెడ్డి జయంతి కార్యక్రమంలో పాల్గొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి ఈరోజు మాజీ ముఖ్యమంత్రి వర్యులు దివంగత నేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారి 75వ జయంతి ఉత్సవ కార్యక్రమాన్ని పురస్కరించుకొని ఇక్కడ నిర్వహింపజేసినటువంటి జయంతి ఉత్సవ కార్యక్రమం నిర్వాహకులు కార్యక్రమంలో పాల్పంచుకుంటున్నటువంటి మీకు హృదయపూర్వక నమస్కారం చెప్తూ, వాస్తవంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో నాకే కానీ ఈ ప్రాంతానికి ఉన్నటువంటి అనుబంధం మర్చిపోలేనటువంటిదని చెప్పక తప్పదని చెప్పండి. ఆనాడు వారు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ముఖ్యమంత్రిగా వాస్తవంగా ఆయన పంచకట్టులోనే ఒక రైతు మొత్తం భారతదేశంలో ఇలా ఉచిత విద్యుత్ కార్యక్రమం అమలు చేయడం జరిగిందంటే ఆనాడు మరి కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ప్రణాళికలో పేర్కొనడం, దానికి అనుగుణంగా మన ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అమలు చేసి తలపెట్టడం రైతాంగాన్ని ఒక ఆత్మవిశ్వాసం నింపిందని చెప్పక తప్పదని చెప్పండి. అట్లాగే ఇలా రుణమాఫీకి సంబంధించే కానీ జాతీయ స్థాయిలో రుణమాఫీ అమలు చేయాలని చెప్పని ఆనాటి కేంద్ర ప్రభుత్వం చైర్పర్సన్ సోనియా గాంధీ గారు కలిస్తే సకాలంలో అప్పు చెల్లించినటువంటి ఒక రైతాంగానికి ఏదైతుందో ఇక్కడ దేశంలో ఏ రాష్ట్రం కూడా లేదని చెప్పంటున్నాం 5,000 రూపాయలు ప్రోత్సాహం అందజేయడం జరిగింది. ఇలా రైతాంగం అంటే ఆయన ఒక ఆత్మ బంధువుగా చూసేటటువంటి వాడు రైతాంగం అని చెప్పండి. ఈ దేశాన్ని పట్టడి అన్నం పెట్టేటువంటి వాడు రైతు కాబట్టి ఆ రైతు బాగుంటేనే దేశం బాగుంటుంది అనేటువంటి ఒక భావనతో రైతాంగానికి సహకార రంగంలో కల్పించబడేటువంటి రుణాలకు ఏదైతుందో వడ్డీ రాయితీ కల్పించడమే కానీ మరి రైతాంగం ఉత్పత్తి చేసినటువంటి వ్యవసాయ ఉత్పత్తులు అన్నీ కూడా ప్రభుత్వ పరంగా వాటిని కొనుగోలు చేయబడే విధంగా చెప్పారు. అంతవరకు ఏదైతుందో వరి ధాన్యం విక్రయం అనేది ఒక సమస్యగా భావించేటటువంటి ఒక రైతుకు గ్రామాల ధాన్యం సేకరణ కేంద్రాలు ఏర్పాటు చేసి మరి కొనుగోలు కేంద్రాలతో రైతాంగానికి అండగా నిలిచినటువంటి ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర గారు అని చెప్పక తప్పదంటున్నాం. రైతాంగం రైతు కూలీలతో పాటు ఏది ఉన్నదో మరి విద్య అనేది ప్రధానం, వైద్యం అనేది ప్రధానం చెప్పంటున్నాం. నిరుపేద వర్గాలకు విద్య వైద్యం ఉచితంగా అందింపచేయాలి, కల్పింపచేయాలని ఏదైతే భారత రాజ్యాంగం నిర్దేశించిందో దానికి అనుగుణంగా మన ఫీజు రియంబర్స్మెంట్ అనేది దేశంలో ఇక్కడ లేదు. అటువంటి ఫీజు రియంబర్స్మెంట్ కార్యక్రమాన్ని మరి అమలు చేసి తలపెట్టి ప్రతి పేదవాడి కుటుంబంలో మరొక సాంకేతిక విద్యా నిపుణుడు మనం ఏర్పాటు చేయగలిగామని చెప్పంటే ఫీజు రియంబర్స్మెంట్ అని చెప్పక తప్పదంటే ఆనాడు ఆంగ్ల మాధ్యమం యొక్క ప్రాధాన్యతను గుర్తించి కేజీ టు పీజీ వరకు ఆంగ్ల మాధ్యమంలో విద్యా సదుపాయం కల్పింప చేయాలని చెప్పని ఇవాళ సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిన ఆనాడు సక్సెస్ స్కూల్స్ ఏర్పాటు చేసిన చెప్పండి. అట్లా ఏదైతుందో యూనివర్సిటీ స్థాపన కానివ్వండి, వైద్యానికి సంబంధించి నిరుపేద వర్గాలు వైద్యం భారమవుతుందని చెప్పి భావించి తలంచి రాజీవ్ ఆరోగ్యశ్రీ ఎవరు కూడా ఊహించలేదు, ఆలోచించలేదని చెప్పంటున్నాం. ఎంత నిరుపేద వర్గమే కానీ రేషన్ కార్డు కలిగి ఉంటే కార్పొరేట్ స్థాయిలో ఉచిత వైద్య సదుపాయం పొందబడే విధంగా మరి ఆరోగ్యశ్రీ కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టడం దేశంలోని ప్రపంచంలో కూడా వచ్చింది అనుకుంటా. ఎక్కడైనా ఇతర దేశాలు ఉందో లేదో నాకు తెలియదు కానీ భారతదేశంలో మాత్రం ఏదైతుందో ఈ కార్యక్రమాన్ని ఆరంభింపజేసిన వైఎస్ రాజశేఖర్ గారు చెప్పక తప్ప కానీ 104 కానీ ఇలా ప్రమాద బారిన పడ్డటువంటి ఒక క్షతగాత్రుడిని ఆసుపత్రికి చేర్చడంలో ఎవరే కానీ సంకోచిస్తారు. కానీ అటువంటి వారికి ఏదైతే ఒక ఫోన్ కాల్తో ఏదైతుందో ఇవాళ అతన్ని ఆదుకునే విధంగా అంటే ప్రతి ఆడబిడ్డ పురుడు పోసుకోవడానికి కొరకు ఏదైతున్నదో మీరు 108కి ఒకసారి ఫోన్ కొడితే తల్లిగా రావడం ఆలస్యం అవుతుంది కావచ్చు కానీ అంబులెన్స్ రావడం ఆలస్యం కాకుండా ఏదైతుందో కార్యక్రమాన్ని అమలు చేసి తలపెట్టిన ఘనత ఏదైతుందో ఇలా రాజశేఖరుడు గారిని చెప్పక తప్పదని చెప్పంటున్నాను. ఇట్లా ఒక్కొక్క కార్యక్రమం చూస్తుంటే నిజంగా కూడా చెప్పంటున్నాను. ఇవాళ హైదరాబాద్ నగరాన్ని తీర్చిదిద్దింది ఎవరు అని అంటే వైఎస్ రాజశేఖర్ గారు చెప్పంటున్నాను. హైదరాబాద్ నగరానికి మణిహారం లాగా ఔటర్ రింగ్ రోడ్డును నిర్మాణం తలపెట్టి హైదరాబాద్ నగరంలో ఏ ప్రాంతానికి వెళ్ళి ఏ ప్రాంతమైనా కానీ మరి మనం ప్రయాణం చేసేటువంటి సౌకర్యం ఏర్పాటు చేసింది వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పక తప్పదంటున్నాను. అంటే రాజీవ్ గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పంటున్నా. వాస్తవంగా ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఆనం రావడంతో సాఫ్ట్వేర్ రంగంలో మనం ఎంత వృద్ధి సాధించడం మనకు కనబడుతుందని చెప్పంటున్నాం. సాఫ్ట్వేర్ రంగం వృద్ధి చెందడానికి ప్రధానంగా తోడ్పడ్డది వీళ్ళ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ అని చెప్పక తప్పదని చెప్పంటున్నాం. అటువంటి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వాళ్ళ నిర్మాణం తలపెట్టి
ఇలా యువతకు ఒక ఉపాధి కల్పింప చేయడానికి మరి ఆలోచించినట్టు ఒక మహానుభావుడు వైఎస్ రాజశేఖర్ గారు అని చెప్పి అంటున్నా. వారు అమలు చేయగలిపిన ఒక్కొక్క కార్యక్రమం ఒక్కొక్క మణిహారం లాంటిదని చెప్పి ఒక మణిహారం లాంటిదని చెప్పి అంటున్నాం. మరి అటువంటి ఒక మహానుభావుడి వల్ల మనం భౌతికంగా దూరమైనప్పటికీ మరి ఆయన యొక్క ఆలోచన విధానం మనలో జీర్ణించుకుంటుందని చెప్పి చెప్పక తప్పదండి. ముఖ్యంగా జగిత్యాల ప్రాంతానికి మరి అన్నట్టు ఉమ్మడి కరీంనగర్ జిల్లాకి ఏదైతుందో వారి సేవలు ఇంతవరకు గత దశాబ్ద కాలం తెలంగాణ ప్రభుత్వం ఏదైతుందో మరి ఏమీ సాధించడం నాకు ఊహించలేమని చెప్పి అంటున్నా. ఇప్పుడు ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో శాతవాహన యూనివర్సిటీ చెప్పంటూ నేను ఇక్కడ కరీంనగర్ జిల్లా కేంద్రానికి ఏదైతే రహదారి సౌకర్యం మెరుగుపరచాలనే ఒక భావన తలంపుతో ఏదైతుందో హైదరాబాద్ నగరం జూబ్లీ స్టేషన్కి వెళ్ళి కరీంనగర్ వరకు ఏదైతుందో రాజీవ్ రహదారి రోడ్డు నిర్మాణం కానివ్వండి చెప్పంటూ నేను మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి సాంకేతిక విద్యా కళాశాల జేఎన్టీయూ కళాశాల కానివ్వండి, వ్యవసాయ కళాశాల కానివ్వండి, జగిత్యాల ప్రాంతానికి సంబంధించి ఇక్కడ కోర్టులో ఏదైతుందో వెటర్నరీ కళాశాల కానివ్వండి, ఇక్కడ జగిత్యాలలో మహిళా డిగ్రీ కళాశాల కావాల్సిన భవన వసతి సదుపాయం కానివ్వండి చెప్పంటూ నేను ఇప్పుడే మిత్రులు పేర్కొన్నట్టు ఏదైతుందో జగిత్యాల పట్టణం ఎప్పటికి కూడా త్రాగునీటి ఇబ్బంది రాకూడదనే భావనతోని ఆనాడు 25 కోట్లు మంజూరు చేసి జగిత్యాల త్రాగునీటి సౌకర్యం మెరుగుపరచడానికి దోహదపడడం జరిగిందని చెప్పి అంటున్నాం. 200 రూపాయలకి నల్ల కనెక్షన్ అని చెప్పంటే ఎవరు కూడా ఊహించరు. 200 రూపాయలు చెల్లిస్తే ఇలా పైప్ లైన్తో సహా ఇంటికి నల్ల కనెక్షన్ రావడం అంటే మామూలు విషయం కాదని చెప్పి అంటున్నాం. ఈ రకంగా చూస్తే నేను ఇల్లు లేని నిరుపేద వర్గం ఎవరన్నా కానివ్వండి చెప్పంటున్నాను. ఇల్లు లేని నిరుపేద ఎవరన్నా కానివ్వండి చెప్పంటారు సాచ్యురేషన్ ప్రాతిపదికన ఏ విధమైనటువంటి సిఫారసు అవసరం లేకుండా అతను ఏదైతే నిర్మాణం చేసుకుని తలపెట్టుకుంటే ప్రభుత్వ పరంగా నిరుపేద వర్గాలకు అందరికీ కూడా 100% హౌసింగ్ స్కీమ్ అమలు చేసినటువంటి ఒక ఘనత రాజశేఖర్ గారిని చెప్పంటారు. ఇప్పుడు ఇదే మన జగిత్యాల ప్రాంతానికి సంబంధించి వాళ్ళ నూకపల్లి ఏదైతే హౌసింగ్ కాలనీ మనం పంచడం దొరుకుతుందో ఆనాడు ఆ నూకపల్లి హౌసింగ్ కాలనీ నిర్మాణానికి కావాల్సిన స్థల సేకరణకు మన దాదాపు 200 ఎకరాలు అవసరం పడ్డట్టయితే నిధులు సమకూర్చి స్థల సేకరణ తోడ్పడి ఏకమొత్తంగా 4000 ఇండ్లు మంజూరు చేయడం జరిగిందని చెప్పంటారు జగిత్యాల పట్టణానికి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఇవాళ ఏదైతుందో 4000 ఇండ్లు జగిత్యాల పట్టణానికి మరి మంజూరు చేపట్టమే నిర్మాణాలన్నీ కూడా ఇవాళ కొనసాగింపుగా ఉన్నాయని చెప్పంటున్నా. కొన్ని మధ్యలో ఏదైతుందో నిలిపి జరిగినప్పటికీ కూడా అసలు జగిత్యాలలో ఇండ్లు లేనటువంటి వారికి ఇండ్ల నిర్మాణ కార్యక్రమాన్ని రూపొందింపచేసి దానికి ఒక కార్యరూపం ఇచ్చే విధంగా స్ఫూర్తిని కలిగించింది వైఎస్ రాజశేఖర రెడ్డి గారు చెప్పి చెప్పక తప్పదు.